సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా మురారి. ఇందులో సోనాలి బృందే హీరోయిన్ గా నటించింది. 2001 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమాకి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. అసలు ఈ సినిమా కథ ఎలా సిద్ధమైంది, అసలు మురారి అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తదితర విషయాల్ని ఒక సందర్భంలో డైరెక్టర్ కృష్ణవంశీ పంచుకున్నారు. ప్రతి సినిమాలో విలన్ ని హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈసారి అతడు మనిషే ఉండకూడదు అనుకున్నాం. ఒక ఫోర్స్ అవ్వాలి. దాన్ని ఎలా జయించాలో ఎవరికి తెలియకూడదు. చివరి నిమిషం వరకు థ్రిల్ పాయింట్ కొనసాగాలి. హీరో ఆ గండ నుంచి ఎలా బయటపడతాడని ప్రేక్షకుడు చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలి. జనానికి, ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత, కోపానికి కారణమైన ఒక వ్యక్తి ఆ శాప నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని నుంచి అనుకుని మురారి సినిమా కథ డెవలప్ చేశాం. మైథలాజికల్ కథలో మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చూపించాం. ఆ సమయంలో మహేష్ బాబు రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆయన చూడగానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే మురారి అని టైటిల్ పెట్టామని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. అలాగే మురారి సినిమా పరంగానే కాదు, మ్యూజికల్ గాను మంచి హిట్ అయింది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట ఇప్పటికీ పెళ్లి వేడుకలో మారు మోగిపోతూనే ఉంటుంది. అయితే ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ అన్నారంట. అయితే పట్టుబట్టి కృష్ణవంశీ ఈ పాటను పెట్టించారు. మురారి సినిమాకు ముందు మహేష్ బాబుకి 2 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మన తెలుగు కమర్షియల్ సినిమా ప్రకారం క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలి. కానీ నేను అలనాటి రామచంద్రుడి పాట చివరిలో పెట్టాను. అందరూ వద్దని చెప్పారు. మొహమాటంతో మహేష్ బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ఆయన ఒప్పించాను. అయితే చివరకు కృష్ణ గారి వరకు పంచాయతీ వెళ్ళింది. కృష్ణ గారు చివరిలో మాస్ సాంగ్ లేకపోవడం కరెక్ట్ కాదు కదా, అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు అన్నారు. సార్, ఇప్పుడు మన ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా పాటను నన్ను చేయనీయడం. రెండోది, ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. మీరు కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేసి ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్కు కావాలంటే ఆ చండాలని పెట్టుకోండి, నేను వెళ్ళిపోతా అని అన్నాను. చివరకు కృష్ణ గారు ఒప్పుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత అందరూ మెచ్చుకున్నారని, ఆ పాట చివరిలో పెట్టడం వెనుకున్న కారణాన్ని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.